नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय गुरवे नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तु ते। श्रीगुरुभ्यो नमः। श्री महागणाधिपते नमः। श्री मात्रे नमः। వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రోజు అనగా 15 నవంబర్ 2024 యొక్క ప్రత్యేకత ఏంటి, ఏ పనులకు అనుకూలం, శుభాశుభ సమయాలేంటి, శుభ ముహూర్తాలేంటి, తారాబలం చంద్రబలం ఎలా ఉండబోతుంది అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 15 నవంబర్ 2024 కార్తీక శుక్ల పౌర్ణిమ శుక్రవారం, భరణి నక్షత్రం. మనకి కార్తీక మాసంలో ముఖ్యమైన పండగలు అన్నిటికంటే కూడా 2 ఉన్నాయి. ఒకటి క్షీరాబ్ది ద్వాదశి అయితే రెండోది కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక మాసంలో పౌర్ణమి తిథికి చాలా విశేషమైన ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే దీపారాధన, దీపదానం, ఉసిరికాయ దీపం, ఉసిరికాయల మీద బొత్తులు పెట్టి వెలిగించడం, ఇవన్నీ కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు. అలాగే ఈరోజు చేసే సముద్ర స్నానం కానీ, ఉపవాసం కానీ, గుత్తి దీపాలు వెలిగించడం కానీ, ఇవన్నీ కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రోజు మనకి వృషభోత్సవం అని కూడా చేస్తారు. అది కూడా చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది. సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన ఫలితాలు ఉంటాయి. అలాగే కార్తీక మాసంలో మనం ఏ మంత్ర దీక్ష తీసుకున్నా కూడా అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది శాస్త్రాలు చెప్తున్నాయి. కార్తికేయ కృత దీక్ష నృణం జన్మ విమోచని, అంటే కార్తీక మాసంలో ఏ దీక్షను అనుసరించినాడో అది మోక్షదాయకం. ముఖ్యంగా మనకి ఏకాదశి నుండి పౌర్ణమి వరకు 5 రోజులు భీష్మ పంచవ్రతం అంటారు. ఈ సమయంలో చేసే మంత్రం, శివ మంత్రం కానీ, విష్ణు మంత్రం కానీ, ఉపదేశం పొందడం కానీ, దీక్షగా జపించడం కానీ చాలా ఉత్కృష్టమైన ఫలితాలు ఇస్తాయని కూడా మనకి శాస్త్ర ప్రకారం తెలుస్తోంది. అలాగే ఈ రోజు నక్షత్రం మనకి శుక్రవారం భరణి నక్షత్రం. భరణి నక్షత్రానికి అధిపతి కూడా శుక్రుడు. మనకి 4 పాదాలు కూడా మేషరాశిలోకి వస్తాయి. అంటే ఈ రోజు జన్మించిన వారిది మేషరాశి అవుతుంది, జన్మరాశి. అలాగే శుక్రుడు, మొత్తం శుక్రుడు అన్నిటికీ మనకి మహాలక్ష్మి, అధిదేవత మహాలక్ష్మీదేవి. అంటే మహాలక్ష్మి ఆరాధన కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు. ఇంతటి విశిష్టమైన రోజు మనకి కార్తీక పౌర్ణిమ. కాబట్టి చక్కగా అందులో అనుగ్రహం శివాభిషేకానికి కానీ, శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కానీ ఈ రోజు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ రోజు మనం ఆ కార్తీక పౌర్ణమి వ్రతాలు కూడా చేసుకుందాం. ఇక పంచాంగం చూస్తే కనుక క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం, 11 నవంబర్ 2024 శుక్రవారం, తిథి పౌర్ణిమ, అర్ధరాత్రి 2:58 దాకా, తదుపరి కృష్ణ పాడ్యమి. నక్షత్రం భరణి నక్షత్రం రాత్రి 9:55 దాకా, తదుపరి కృత్తిక. యోగం వ్యతిపాత యోగం, విష్టికరణం. రాహుకాలం ఉదయం 10:36 నుండి 12 దాకా, యమగండం మధ్యాహ్నం 2:48 4:12 దాకా, వర్జ్యం ఉదయం 8:41 నుండి 10:07 దాకా, గుళిక కాలం ఉదయం 7:48 9:12 దాకా, దుర్ముహూర్తం ఉదయం 9:39 9:24 దాకా, మరియు మధ్యాహ్నం 12:23 నుండి 1:07 దాకా. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజాము 4:45 నుండి 5:36 దాకా. అమృత కాలం సాయంత్రం 5:35 నుండి 7:04 దాకా. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:38 నుండి 12:23 దాకా. ఇక తిథి వార నక్షత్రాలతో సంబంధం లేకుండా మనకి చేసుకునే శుభకార్యాలు చూస్తే కనుక, ముహూర్తం చూస్తే కనుక, ప్రయాణాలకి ఉదయం 6:25 నుండి 7:49 దాకా చాలా బాగుంది. అలాగే తెల్లవారుజాము 4:12 మధ్యాహ్నం 4:12 నుండి 5:35 దాకా చాలా బాగుంది. ఇక వ్యాపార సంబంధమైన విషయాలకి మనం చూస్తే కనుక, ఎటువంటి వ్యాపార పనులు ప్రారంభించడానికి కూడా ఉదయం 7:49 నుండి 9:12 దాకా చాలా బాగుంది. ఔషధ సేవనికి, హాస్పిటల్ దర్శించాలన్నా, లేకపోతే ఏమైనా శస్త్రచికిత్సలకి, వీటన్నిటికి కూడా ఉదయం 9:12 నుండి 10:36 దాకా చాలా బాగుంది. అలాగే మనం అన్ని రకాల శుభకార్యాలకు కూడా ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:24 దాకా చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు
మనం ఈ శుభ సమయాల్లో మనకి సంబంధించిన తిథి, వార, నక్షత్రాలతో సంబంధం లేకుండా మనం గౌరీ పంచాంగం ఆధారంగా ఈ శుభముహూర్తాల్లో అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. ప్రయాణాలు చేయదలుచుకున్న వారు కూడా మధ్యాహ్నం 11:35 నుండి 12:23 దాకా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పౌర్ణమి తిథి రోజు సహజంగా ప్రయాణాలకి అంత అనుకూలం కాదు. కానీ అత్యవసర పరిస్థితిలో వెళ్ళవలసొచ్చినా ఆ సమయంలో వెళ్ళటం వల్ల చాలా మటుకు మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇక మనం తారాబలం, చంద్రబలం చూస్తే గనక ఈ తారాబలం మనకి చూసినప్పుడు ఈరోజు తారాబలం భరణి, పూర్వ ఫల్గుని, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి జన్మతార అవుతుంది. ఈ జన్మతార అనేది సహజంగానే మనకి కొంచెం సూర్యుడు అధిపతి అయ్యి మానసక్లేశం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మానసికంగా కొంచెం అహంకారం గాని, చిన్న చిన్న సమస్యలొచ్చే అవకాశం ఉంది కాబట్టి, వీలైనంత వరకు శుభకార్యాలు చేయదలుచుకుంటే ఆకుకూరలు దానం చేయాలి. కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి పరమ మిత్రతార అవుతుంది. ప్రయత్నపూర్వకంగా చేసే పనులన్నిట్లో కూడా విజయ అవకాశాలు లభిస్తాయి. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారికి మిత్రతార అవుతుంది. ఈ మిత్రతార అన్ని శుభకార్యాలు చాలా అనుకూలంగా ఉంటుంది. ఊహించని శుభఫలితాలు కూడా ఇస్తుంది. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వాళ్ళకి నైదంతార అవుతుంది. ఈ నైదంతార అసలు ఎటువంటి శుభకార్యాలకి మంచిది కాదు. అన్నీ కాబట్టి వీలైనంత వరకు దైవారాధన, దైవబలం పెంచుకోవడం చేయటం వలన ఈరోజు మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రంలో జన్మించిన సాధన తార అవుతుంది. సాధన తార చేసే పనులు అన్ని వీటిలో కూడా కార్యసిద్ధి ఎక్కువగా ఉంటుంది. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాల్లో జన్మించిన ప్రత్యక్ తార అవుతుంది. ఈ ప్రత్యక్ తార ముఖ్యంగా 4వ పాదం అసలు మంచిది కాదు. ప్రమాదాలకు సంబంధించిన అంటే రావడం, వ్యాపార సంబంధమైన ఒప్పంద విషయాల్లో ఇబ్బందులు, వృత్తిలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు ఆ సమయంలో ఈ పనులు చేయకుండా ఉంటే మంచిది. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రం జన్మించిన క్షేమతార అవుతుంది. క్షేమతార అన్ని రకాల శుభ ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా ప్రయాణాలకు కానీ, శస్త్రచికిత్స చాలా అనుకూలంగా ఉంటుంది. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలు జన్మించిన వాళ్ళకి విపత్తార అవుతుంది. విపత్తారకి అధిపతి రాహువు. సహజంగా చేసే పనుల వివాదాలు గానీ, ఆటంకాలు రావడం, అనుకున్న పని పూర్తిగా సమయానికి పూర్తి కాకపోవటం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి, ఈరోజు వీలైనంత వరకు ఎటువంటి శుభకార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ఒకవేళ తప్పనిసరిగా ప్రారంభించవలసొస్తే బెల్లం దానం చేసి మొదలుపెడితే కొంచెం విజయ అవకాశాలు మెరుగుపడతాయి. అశ్విని, మఖ, మూలా నక్షత్రాలు జన్మించిన సంపత్తార అవుతుంది. సంపత్తార శుభప్రదం. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలకి, వ్యాపారం ప్రారంభించడానికి వీటన్నిటికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక మనం చంద్రబలం గనక చూస్తే గనక మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, ధనస్సు, మకర, కుంభ రాశుల వారు చంద్రబలాన్ని కలిగి ఉన్నారు. అలాగే కన్యా రాశి వారికి అష్టమ చంద్రుడు. అష్టమ చంద్రుడు ఉన్న సమయంలో కొంచెం మానసికంగా కొంచెం చిన్నపాటి సంక్లిష్టం గాని, విచారం గాని ఉండే అవకాశం, ప్రయాణాల్లో చిన్నపాటి ఇబ్బందులుంటాయి కాబట్టి, ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు వృశ్చిక, ధనస్సు, మీనరాశి వారికి ఘాతవారం. అంటే ఘాతవారం అంటే ఘాతవారం ఉన్న రోజున సహజంగా నూతన వస్త్రాలు ధరించడం గాని, ఆభరణాలు ధరించడం, కొత్తగా వాహనాలేమన్నా కొనుక్కుంటే వాడటం, మొట్టమొదటిసారి వాడటం, ఇల్లు మారటం, గృహప్రవేశాలు ఇలాంటి వాటికి అనుకూలం కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఏమన్నా చేయవలసొస్తే గనుక తిని ఇంటి నుండి బయలుదేరితే గనక కొంతవరకు అనుకూలమైన ఫలితాలు పొందవచ్చు. ముఖ్యంగా ఈరోజు మనం ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు తెల్లటి రంగు గాని, ఆఫ్ వైట్ గాని దుస్తులు ధరించి వెళ్ళటం వల్ల విజయ అవకాశాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా ఈరోజు మనకి శివకేశవుల ఆరాధన చాలా విశేషమైన ఫలితాలిస్తుంది. శివాభిషేకం, సత్యనారాయణ స్వామి వ్రతాలు గాని, అలాగే లక్ష్మీదేవి ఆరాధన చాలా మంచి ఫలితాలనిస్తుంది. ఈరోజు మనం చదవవలసిన మంత్రం హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఓం శ్రీయే నమః, ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు జపించటం వల్ల ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతాం అని చెప్పొచ్చు. ఇదండి ఈ రోజు ఉన్న శుభాశుభ సమయాలు, శుభ ముహూర్తాలు, ఈ రోజు యొక్క ప్రత్యేకత ఇవన్నీ కూడా. మరొక ఆసక్తికరమైన విషయం గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో మీకు జ్యోతిష్ శాస్త్ర సంబంధమైన విషయాలు ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే గనక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.